ఒక ముస్లిం వ్యక్తి వెళ్లి తిరుమలలో నమాజ్ చేసిన ఫొటోస్ చాలా వైరల్ అయ్యాయి. తిరుమలలో అలా అన్య మతస్థులు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. తిరుమల అనేది హిందూస్కి చాలా ఆస్పీషియస్ ప్లేస్. అంటే ఎట్లా అంటే దాన్ని మొత్తం టెంపుల్స్లో నెంబర్ 1 టెంపుల్ అని అనుకోవచ్చు. అలాంటి ప్లేస్లో నమాజ్ చేయడం అయితే చాలా తప్పు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే టెంపుల్ అనేది ఎండోమెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ఏంటంటే అక్కడ ఏదైతే టెంపుల్ ఉన్నాయో ఆ లోపల ఉన్న ప్రెమైసెస్లో ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన రిచువల్స్ మాత్రమే చేయాలి. అదర్ దెన్ దట్ ఏది కూడా చేయరాదు. అది కూడా కాకుండా సెక్షన్స్ 144 ఆఫ్ సిఆర్పిసి ఏంటంటే కమ్యూనల్ డిస్హార్మోనీ. ఎందుకంటే ఇలాంటి ఏమైనా జరిగిందనుకోండి, ఒక కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీ మధ్యలో గొడవలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఆ హార్మోన్ అనేది మెయింటైన్ చేయడానికి ఒకవేళ అలాంటి కేర్ తీసుకోకపోతే అలాంటి ఏమైనా డిస్టర్బ్ చేసే వాళ్ళకుంటే వాళ్ళకి ఈ సెక్షన్ 144 సిఆర్పిసి కింద శిక్ష అనేది పడుతుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు మనకి ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్ ఉంది. ఏదంటే రైట్ టు రిలీజియన్, అంటే ఎవరు ఏ రిలీజియన్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హిందూ టెంపుల్స్లో వచ్చేసి హిందూకి అగెయిన్స్ట్గా క్రిస్టియన్సో లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళ రిచువల్స్ చేయడం తప్పు. ఇప్పుడు హిందూస్ వెళ్ళి క్రిస్టియన్స్ చర్చ్లెస్లో అక్కడ నమాజ్ వీళ్ళు చేయడం తప్పు. సో వాళ్ళ దాంట్లో చేసుకోవడానికి లేదు. లక్కీలు ఏంటంటే అంటే మన హిందూస్కి ఉన్న ఒక ఏమంటే గోల్డెన్ హార్ట్ లేకపోతే అది గ్రేట్నెస్ అని చెప్పాలంటే అంటే తిరుమలకి ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. ఈ పర్టికులర్ హిందూస్ వెళ్ళాలని లేదు. ముస్లిమ్స్ వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ వెళ్ళొచ్చు, సిక్కులు వచ్చి ఎవరు వెళ్ళొచ్చు, ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ ప్రిమైసెస్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక హిందూ ఎట్లాంటి రిచువల్స్ పర్ఫామ్ చేస్తాడో అట్లనే చేయాలి. అంటే చేతులతో మొక్కడము, హిందూకి సంబంధించి అవే రిచువల్స్ చేయాలి. కానీ నమాజ్ చేస్తామనడానికి కుదరదు. సో ఇది కాకుండా ఆర్టికల్ 26 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 26 ఏం చెప్తుంది అంటే రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్స్. ఏంటంటే ఎవరు అయినా వచ్చి తిరుమలలో ఏదైనా చెయ్యొచ్చు, అంటే వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఆ ప్రిమైసెస్లో మాత్రం వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు ఎలాంటి సాంప్రదాయాలు పాటించమంటారో అలాంటి సాంప్రదాయాలు పాటించాలి. ఎగ్జాంపుల్ శారీ కట్టుకోవడం అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి తిరుమలలో. సో ఇలాంటివన్నీ పాటించాల్సింది. అది కాకుండా వేరే నమాజ్ అలాంటిది ప్రేయర్స్ అలాంటివి చేస్తే మాత్రం అది అఫెన్సే, వీళ్ళకి శిక్ష కూడా పడుతుంది.